హాయ్ హలో అండి, వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నిమ్మకాయ పులిహోర అండి. ఈ నిమ్మకాయ పులిహోర టేస్టీగా రావాలంటే మీకు ఒక టిప్ చెప్తానండి. ఇంకెందుకండి లేట్, ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాళం గింజలు వేసుకోవాలి. తాళం గింజలు పచ్చెనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం వేరుశెనగ గుళ్ళు, అందులోనే పచ్చిమిర్చి 5-6 ఇలా మధ్య కట్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కొంచెం 2-3 వేస్తున్నానండి. కలిపేసుకొని బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు కొంచెం, సాల్ట్ సరిపడినంత వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పంచదార వేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. దీన్ని బట్టి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ అలా వేస్తున్నానండి. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి తాలింపులో వేసుకొని బాగా కలపాలి. పులుపు కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకోవచ్చండి. క్యారెట్ తురుము వేసుకొని బాగా కలపాలి. కొంచెం కొత్తిమీర వేసి అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ. అంతేనండి, టేస్టీగా హెల్తీగా నిమ్మకాయ పులిహోర మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.